లేదా నీ తోడ అక్క చెల్లెలు ఎంతమంది, అన్నదమ్ములు ఎంతమంది? ఏ గంగా కవాటలు తీయవు. పరమేశ్వరు పరమేశ్వరుని రూపుడను అంటే ఇక్కడ చేసిన దానం ఆ పరమేశ్వరుడనగా సదాశివునికి చేసినట్టు. ఆ సదాశివునికి మా పరమ భక్తుడను నేను. చేతగాని వాణ్ణి అమ్మా భిక్షాటం తీసుకువచ్చి ఈ జోలులో వేసిన ఎక్కడికన్నా ఇంకా భిక్షాంజలి మవతే మవతే గంగా గంగా భవతే ఎక్కడ గంగా ఎక్కడు అమ్మ గంగా గంగా లోపటుంటే
చెక్కలు చెక్కలు కుక్కలు అత్తాయని ముందు జాగ్రత్త పెట్టుకుంటారు గిరులు కాదు 7 గిరులు నేను దాటలేను. ఎందుకనగా మా అన్నయ్యలు ఈ గిరులు మాత్రము దాటకుండగా మా అన్నల యాజ్ఞ లేనిది నేను ఈ గిరులు దాటను. ఏది తెలుస్తలేవా నీకు? మీసాలన్నా గుర్తులేవా? ఆఖరికి మీసాలన్నా ఏం చెప్తాను? నువ్వేమి ఎత్తున్నావు? మనం ఏది మెప్పించి ఒప్పించి ఆమెను బుదరెక్కించి సంగతి తీసుకొని వెళ్ళి నా జడలో దాచుకున్నా నా ఆ దొంగ బయట తల ఎందుకు దాచుకుంటే నిలువెల్లా చల్లగా ఉంటుంది మరి రారా నేను చెప్తా. రాను వీలు లేదు మా అన్నల యాత్ర లేదు. 7 గిరులు దాటి నేను భిక్షాటన ఎవరు వచ్చినా చెయ్యలేదు. అన్నలు పోని నా యాజ్ఞ అస్సలు ఉండదు. చెలికంతలాగా నా ప్రధానివి. మరి నాకు చెలికంత మరి ఆమెను నేను ఏదో మందలించో మాట్లాడించో బుద్ధికించో ఆమె నా వశం చేసుకుంటే మరి మధ్య మధ్య నస్తున్నావు నాన్న అక్కడ ఉగుని ఆడుతున్నది. ఎక్కడ రా అక్కడ ఉగుని మన్నావు కదా. ఇటువంటి వాడు చూడవద్దు, ఇటువంటి వాడు చూడవద్దు. ఒక్కవేళ చూసినా ఈ గ్రామంలో చక్కని ఆడుకు అవతారం అవుతావు బిడ్డ. ఆడు కుక్క మో కుక్కలు ఉన్నాయి మంచిగా బూదురికిస్తాయి. సరే మరి నువ్వు అక్కడ ఉండండి, ఆనే కూర్చుంటా చెప్తాను కానీ మరి లోపటుంటే
తరువాయలు దాటకుండగా ఇంటిలో ఉండి భిక్షాటన చేసిన అది అంతం భిక్ష ముట్టు భిక్ష అది వేసిన ధర్మము కాదు తీసుకున్న వారికి ధర్మము కాదు. అదే కాక మేము పరమ భక్తులం అటువంటి వారం కాదు. ఎట్టి వారం అనుకున్నావు? గట్టి వారము. నన్ను గన్నా తండ్రి గన్నమా, నన్ను గన్నా తండ్రి గన్నమా, అయ్యోగేనా నిజమా, ఒక 2 నిమిషాలు అయ్యా 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 అది గంగ కాదు గింజే అదే గుంజ కాదు వచ్చినట్టు గంగ పట్టుకున్నట్టు నన్ను ఓ ఇట్లా ములుకున్నా అట్లే అదే అట్లనే చూసిన ముద్దు ఇచ్చినట్టు ఓ ఇట్లా సేమ్ కుక్క వేసినట్టే వంటలు పోతాడు కలిగి ఓ ఇలా చేతి వేసిన కళ్ళు మూసిన కళ్ళు తెలిసిన కానీ గంగా గుంజ మీద కాలేసినవేంది గుంజనా గుంజ వారి నువ్వు అక్కడ చూపియరా ఆడికెళ్ళి ఉరుకుతొచ్చిన నేను నీ వచ్చిన నమ్ముకొని అంటున్నావు కాలేజ్ నేను అనలేదురా గంగను పట్టుకున్నా అదే గుంజని పట్టుకోని గంగరా గుంజరా రేపు జరుగుతుంది రేపే జరుగుతున్నాయంటే రేపు జరుగుతున్నా నువ్వేమే రేపయ్యా రేపయ్యా అదే మరి రేపు జరుగుతుంది ఎల్లుండి జరుగుతుంది సరేనా పాత ఆఫీస్ కాదు రేపు జరుగుతుంది ఎల్లుండి నంబర్ చెప్పు సరేనా నీ నంబరు నా నంబరా తుల్లా 2
రెండు పోడు పోరు అరే మళ్ళా జీరో. ఆడే సరేనా అరే వాడుకోపోతారు అరే సుల్ల రెండు పోడు చిచ్చు లాస్ట్ చిచ్చు జీప్ నా పేరా లావి మరి ఇక్కడ ఏం జరుగుతున్నా నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు అవురా ఇక్కడ మేము ఏం చేస్తున్నాం ఎవరికి ఫోన్ చేస్తున్నాం మావోడు ఇంటికాడ ఆమా అని చెప్తుండట పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఎల్లుండి రమ్మన్న రేపు వద్దాను అదే ఫోన్ చేస్తావా ముందే ఒక్కరితో నాకు పిచ్చి వేసిపోతుంది నువ్వు ఒక్కడు వచ్చి అంటావా చల్లగా ఉంటది అది చిక్కితే చల్లగా ఉంటది చల్లగా ఉంటది నువ్వు కౌట్లకు రమ్మన్నాడని ఐస్ క్రీమ్ చికెన్ అడిగా నా చేతికి ఇక్కినట్ల ఇక్కింది కొద్దిగా అయితే ఆ యొక్క తేలిక గృహం అంటే ఇంట్లో గుండ పోయి పెద్ద ముద్దు మోహము పెద్ద ముద్దు మోహము తీర్చుకున్న మన సమయం వారి మన అక్కడ ఊకుంటే యాడ్ వస్తుంది ఏదో ఒకటి బిజినెస్ చేస్తాను ఐస్ క్రీమ్ లో అమ్మటోడు వచ్చిండు అక్క నేను ఇక చూస్తాను వచ్చిన కిసాన్ ఉన్నాడు కిసాన్ ఇస్తూ అంటే చక్కని వ్యాపారం చేస్తాడు కానీ మాత్రము ఒక్క శృంభణము అంగనా నేను గోరేసి నీలా సంగానా అలవాటు అయిపోతుంది అట్లనే చూడు గిది గిది బుద్ధి జ్ఞానం. ఇప్పుడు కొత్తల గట్లనే ఉంటది కొత్తల గట్లనే ఉంటది అలవాటు అయిపోతుంది ఏం కాదు జంగమయ్య నీవు నన్ను పొంగు చూని
లే గంగాదేవి, నీవు చటుక్కున వచ్చి పట్టుకుని ఇలా చేస్తే పొట్టుకున వచ్చి పొట్టుకున ఏమేం చేసిండు నాకు అర్థం కాలేదు. ఏ ఇక చెట్టుకుని వచ్చి లటుక్కునే అత్తకి అంతగానో తెస్తాను ఏం కోడిపుందు లేకున్నట్టున్నాడు అయ్యా. చెడుక్కున గిర్ర తిరిగి కోడి కప్పు కింద పుంజు నీడంగానే పెట్టి నీడంగానే పుంజు చూడు పట్టుకున్న వచ్చి చటుక్కున పట్టుకుని న్యాయమా జంగమయ్య ధర్మము కాదా? మోడకుమారి పిల్లనా నువ్వు ఏమన్నాను రా? పట్టుకున్న పదదేమీ లేదు గరం గరం బజ్జీలు ఎంటికలకు బజ్జీలు పొడు పొడు బజ్జీ ఎంటికలకు ఎప్పుడన్నా ఏ ఎంటికలైనా మురుకులు ఎంటికలకు బాగా ఇస్తా కంకలై ముక్కులై ఎవరైనా కానీ చూడు చూడే చూడే ఇక్కడ బాగుంటాయి చిన్న బాధ్యత చిన్నది మరి పొడవుది అల్లుగడ్డ బజ్జి అల్లుగడ్డ బజ్జి దున్నపోతా సమోసా చూడు సమోసా సమోసా గరం గరం ఉన్నాయి కొన్ని ఉంటాయి కదా ఎందుకంటే అవన్నయ్యా ఇవన్నీ ఎవరి దాకా రావాలి ఎవరి దాకా కూర్చుండాలి ఆడ ధూపకు చేస్తున్నావు, ఆటలు చేస్తున్నావు, ఏమనికి మెంటు లేదా? అవన్నీ అంత చక్కగా పిల్లం ఉన్నది ఇదే మరి మాయ రోగం ఇంటికాడ గిరిజ భవాని అవు పార్వతీదేవి యుగ యుగంలో అవతారం ఎత్తినటువంటి ఆ గిరిజా భవాని ఉండగా నీకు ఇదేం పాడుకుంది అంటున్నా పోయి అందుకన్నాడు పెద్దలు, తన చక్కని భార్య ఇంట్లో ఉన్న పరసతి మనసిచ్చి పలికితే భగవాని చిత్తం పునప్పుడే మెత్తనలు దారుంటూ పోగా గుర్తులేనటువంటి గ్రామంలోకి వెళ్ళిన అందమైనటువంటి స్త్రీ, అయ్యా మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి కాస్త మందలించి అన్న ఇక్కడ కూర్చో అని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే తాగిన ఆ నీళ్లు తాకుంటే ఏమైనా ఆలోచిస్తామంటే ఏమని, అబ్బా ఈ కొత్త ఊళ్ళో ఇంత చక్కని ఆడది నన్ను పిలిచింది, పిలిచి నీళ్ళు ఇచ్చే అని చెప్పి
పరసతి మనసించి పలికితే మగవాని చిత్తంపునప్పుడే మెత్తగా అవుతుంది. అంటే తాను వెన్నను తీసి ఎండలో వేస్తే ఎలా కరిగిపోవచ్చున్నాదో అవు. ఈ మగవాని మనసు అలా కరుగుచున్నది. అవు. పరసతి మనసించి పలికితే మగవాని చిత్తంపునప్పుడే మెత్తన మెత్తన కొంగు దాకించిన కోటి లాభ ప్రాప్తి. కొంగు తాకితే పొంగ పొంగ చక్కని ఆడడానికి కొంగు గిట్ట మనకు దాకితే ఆ. ఒక కోట్ల కొద్ది లాభం పొందినట్టు అనిపిస్తాడు మగవాడు. బాష్. కొంగు దాకించిన కోటి లాభ ఏమరుతునే చేత ముట్టితే మేలు చెప్పరాదు. మూడితేనే ఇట్లా చేతి ఎత్తే ఇట్లా చేతేసి ఇక చెప్పండి రాదు ఇక. మాత్రం చచ్చిపోతారాక మరి అదిగాక వారి నా స్నేహితులు నా భార్య ఉన్నది పరసతి మాత్రము. అందుకే ఏమన్నారంటే ఏ ప్రొద్దున లేసి ఎర్రదాని ముఖము చూసినా ప్రొద్దున లేసి కన్ను నలుచుకుంటూ వచ్చి ఒక్క చక్కని అందమైనటువంటి ఆడదాని ముఖం చూస్తేనట ఏ ప్రొద్దున లేసి ఎర్రదాని మోము చూసిన బ్రహ్మకైన తిరుగు నిమ్మదిక్కన్నారు. బ్రహ్మకే తిరుగుతుంది అన్నమల్లే వారి అవర వారి మరి ఆ బ్రహ్మ తాను పార్వతిని చూసి భ్రమించాడు. ఒకనాడు దినమందున బ్రహ్మ బ్రహ్మ ఆ యొక్క అతనైన మనములు అంటే మనుషులు తలుచుకున్న మాట శివునికి తెలిసింది. తాను స్త్రీశూలము బట్టి తాను యొక్క పంచముఖ బ్రహ్మ అంటే 5 తలలు ఉండి బ్రహ్మకు అందులో ఒక తలను తీసివేశాడు. అప్పుడు అష్టమదములు పోయినాయి బ్రహ్మకు. అష్టమదములు పోయినాయి. అందుకు సరస్వతి ఏంటి వారి తన భార్య ఎంత అందమైన ఎంత గుణవంతురాలైనా ఎంత ప్రతిభ శిరోమణైనా అదొకటి అభిలాష చెప్పుర్రా ప్రత్యక్షణము ఇప్పుడు ఒక్కొక్క మాటలు ఎత్తుంటే అంటే ఎత్తుండే ఇంకో చూడు అప్పుడు అలా అన్నాను కదా సర్వత్రయామి అలా ఉండగా ఒకనొక క్షణంలో వచ్చేసి ఒకేసారిగా దున్నపోతుగా వచ్చి మీద పడుతుండ ఒకేసారిగా దున్నపోతు మీద దున్నపోతు మీద మీదికి పైకి వచ్చి చిన్న పిల్లను అబలను ఆపై యవనములో ఉన్నటువంటి ఏం చూస్తున్నావయ్యా ఇక్కడే ముట్టలేడు అంటే ముట్టాలని సోకుదా అతను వచ్చి ముసలి జంగము వృద్ధా జంగముడు నోట్లో ఒక పన్ను లేదు తెల్లని వెంట్రుకలు తప్ప నల్లని ఒక్క వెంట్రుక లేదు ఒక్కట్లేదు. అటువంటి వాడు దున్నపోతు రీతిగా అందులో 18 సంవత్సరాలు కలిగినటువంటి ఎవ్వరూ లేరు ఏకాంత సమయమును నన్ను ఇలా మాట్లాడితే తగునా లేదు లేదు కదా ఇది సమయమున మాత్రము నన్ను ఈ ప్రకారంగా చేయడము నీకు మర్యాదగునా అతనికి మర్యాదగునా నాకే నువ్వు అప్పుడప్పుడు మధ్యలో రాసి ఒకటి ధరచ్చు కదా నేను దడుతున్నా నువ్వేమో మీరు మీరు పోవాలి
ఆ